శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు. మొదటి పుస్తకంలోని 45వ ప్రసంగం చైతన్యానికి భౌతిక పదార్థానికి మధ్య తప్పిపోయిన సంబంధం, రెండవ భాగం ఇప్పుడు మనం విందాం. చేతన భౌతిక పదార్థంగా ఎలా మారింది? చేతనకు భౌతిక పదార్థానికి, మనస్సుకు శరీరానికి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా స్పందనల రేటులో ఉంది. స్పందన అనేది శక్తి యొక్క చలనం. విశ్వ మేధస్సు నుంచి ఈ కదలిక ఎలా పుట్టింది? ఈథర్ ఆకాశంలో ఉన్న స్పందనలన్నీ తెలివితో మార్గదర్శనం పొందిన విశ్వశక్తి ప్రకటనలే. పరమాత్ముడు రూపుదాల్చని పరిపూర్ణత్వంగా, అవ్యక్తుడుగా, స్పందనగా గాని లేదా కదలికగా గాని లేకుండా ఉంటాడు. సృష్టికర్తగా రూపుదాల్చిన పరమాత్మే భగవంతుడు, తండ్రి అయిన సృష్టికర్త. మొట్టమొదట తన నిశ్చలమైన పరబ్రహ్మ స్వరూపాన్ని ఆలోచనల కదలికతో చెలింపచేశాడు. ఆ విధంగా పరమాత్మ సృష్టిలో మొట్టమొదట బహిర్గతం చేసింది విశ్వమేధా చలనం లేదా ఆలోచన స్పందన. దీనికి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది: గొప్పవాడైన ఆల్బర్ట్ ఐన్స్టైన్ సత్యానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన ఈ విధంగా రాసినప్పుడు, దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడో నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. కంటికి కనపడే ఈ విషయం మీదో ఆ విషయం మీదో నాకు ఆసక్తి లేదు. ఈ మూలకపు లేదా ఆ మూలకానికున్న వస్తు రూపంలో నాకు ఆసక్తి లేదు. నేను ఆయన ఆలోచనలను తెలుసుకోగోరుతున్నాను. తక్కినవన్నీ వివరాలు. ఈ ఐన్స్టీన్ గారి కొటేషన్ ఇక్కడ ఫుట్నోట్లో ఇచ్చారు. ఈ కదలిక బలంగాను స్థూలంగాను అవుతూ అది బాహ్యంగా విశ్వకాంతిగా, విశ్వనాదంగా రూపుదాల్చే వరకు మారింది. మానవుడి శరీరంలో ఇది కనబడే ఆధ్యాత్మిక నేత్రంగాను, వినబడే విశ్వనాథమైన ఓంకారంగాను నమోదైంది. ఈ సచేతన విశ్వశక్తి స్పందన మరింతగా పురోగమించి ఇంకా స్థూలమైన, దైవికమైన, కొద్దిపాటి మేధస్సు గల, అంతర్బుద్ధి ద్వారా మార్గదర్శనం పొందే ఎలక్ట్రానిక్ శక్తిగా అవడం మొదలుపెట్టి చిట్ట చివరికి ఇంకా స్థూల రూపాలైన వాయు, ద్రవ, ఘన శక్తులుగా రూపుదాల్చింది. అదేవిధంగా విశ్వానికి సంగ్రహ రూపుడిగా భావించే మానవుడు లేదా మానవుడి శరీరం మొట్టమొదటగా స్పందనాత్మకమైన ఆలోచన రూపమైన కారణ శరీరంగా ఉనికిలోకి వచ్చింది. ఇది మానవుడి సూక్ష్మ లేదా కాంతి శరీరాన్ని ఏర్పరిచే స్థూల స్పందనలను తయారు చేసింది. అది మరింత స్థూల స్పందనలతో ఘనమైన భౌతిక శరీరాన్ని నిర్మాణం చేసింది. ఒక స్థూలాకారమైన ప్రాణమున్నట్లుగా అనిపించే మానవుడి చిత్రాన్ని సినిమా తెర మీద సృష్టించి చూపడానికి ఏ విధంగా అయితే మానవుడు విద్యుత్ శక్తి సాయంతో బహిర్గతమయ్యే వెలుగు నీడలను, శబ్దాలను ఉపయోగిస్తాడో, అదేవిధంగా విశ్వశిల్పి అయిన దేవుడు విశ్వకాంతి శక్తులతో ఘనీభవించిన వివిధ ఆలోచన స్పందనలను కలిపి మానవుడి చేతనలో స్థూలమైన భౌతిక శరీరపు చిత్రాన్ని ఉత్పత్తి చేస్తాడు. చెడు ఆలోచనలు భగవంతుడి పరిపూర్ణ ఆలోచన చిత్రాలను అడ్డుకుంటాయి. ప్రొజెక్టర్ నుంచి వెలువడే కాంతిని కొంతమేర అడ్డుకోవడం ద్వారా చిత్రాన్ని చూపేవాడు తెర మీద ఒక మనిషికి చెయ్యి లేనట్లుగా చేయగలడు. అదేవిధంగా
ఫిల్మ్ నుంచి వెలుగు స్వేచ్ఛగా ప్రసరించే విధంగా చేయడం ద్వారా అతడు సులువుగా తిరిగి చేతిని రప్పించగలడు. అదేవిధంగా రోగం వచ్చిందనే ఎరుక లేదా రోగం రావడం అనేది భగవంతుడి సృష్టి చేసిన పరిపూర్ణమైన ఆలోచన భావనలో మానవుడు తప్పుగా ఆలోచించటం ద్వారా సృష్టి అయిన అడ్డంకి కంటే మరింకేమీ కాదు. తమ పూర్వీకులు చేసిన తప్పిదాలకు మానవుడు వారసుడు. వారసత్వంగా అతడు అపరిపూర్ణత్వానికి అలవాటు పడ్డాడు. అతడి చెడు ఆలోచనలు పరిపూర్ణమైన ప్రాణ శరీర ఆలోచన చిత్రాలను అడ్డుకోవడం మాత్రమే కాక అవి విశ్వ ప్రాణ శక్తి స్వేచ్ఛగా ప్రవహించకుండా కూడా ఆటంకపరుస్తాయి. ఇది భ్రాంతిపూర్వక చిత్రమైన మానవ శరీరం రూపుదాల్చడానికి మరింత ముందుకు సాగడానికి కారణం. ఒక రోడ్డు ప్రమాదంలో చెయ్యి తెగిపోవడం అన్నది ఇంతకు ముందు ఉదాహరణలో సినిమా తెర మీద మానవుడు చెయ్యి తెగిపోవడం కన్నా వాస్తవమైనదేమీ కాదు. ఏది ఏమైనా ఒకరు నిపుణులైన ప్రదర్శనకారుడు కానంత వరకు భగవంతుడి ద్వారా సృష్టి అయిన అద్భుత చిత్రం గాయపడ్డట్లుగా లేదా జబ్బు పడినట్లుగా కనిపించే తన శరీరాన్ని సరిచేసుకోలేడు. ఒకరు తమ చేతనను విశ్వ చైతన్యం అనే పనిచేసే గదిలోకి బదలాయింపు చేసుకుని విశ్వ ప్రదర్శనకారుడి దేవుడి రహస్య పద్ధతులతో పరిచయం పెంచుకునే వరకు ఈ శరీరం గురయ్యే ప్రమాదాల భ్రాంతిపూర్వక స్వభావాన్ని తెలుసుకోలేరు. ఆయన ద్వారా తమంత తాముగా వికసించిన విశ్వ ఆలోచన చిత్రాలు తమంత తాముగా ఘనీభవించిన విశ్వశక్తుల గుండా సంపూర్ణమైన మానవుడనే చిత్రాన్ని, తన సొంత ప్రతిరూపంగా తయారైన చిత్రాన్ని, జీవాలన్నింటినీ ప్రపంచాలన్నింటినీ ఈ బ్రహ్మాండాన్నే చూపడానికి భగవంతుడు ప్రయత్నిస్తున్నాడు. అజ్ఞానం వల్ల మానవుడు దైవ సంకల్పంతో అనుసంధానానికి దూరమయ్యాడు. ఆ విధంగా భగవంతుడి పరిపూర్ణ ప్రదర్శన అయిన స్థూలాకార ప్రాణాధార అద్భుత జీవిత చిత్రాలను ఆటంకపరుస్తున్నాడు. ఒక మంచు ముక్క ఘనంగా బరువు కలిగి చల్లగా కనబడుతుంటుంది. దాన్ని కరిగించినప్పుడు అది ద్రవం అవుతుంది. అయినప్పటికీ అది అదే బరువు కలిగి చల్లగాను మరొక విభిన్న రూపంలో ఇంకా కంటికి కనబడుతూ ఉంటుంది. కరిగిన మంచు గుండా విద్యుత్ శక్తి ప్రసరింపచేస్తే అది కనబడని హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులుగా అవుతుంది. కాబట్టి ఘన రూపంలో చల్లగా కనబడుతుండే మంచు ముక్కను అదే బరువు కలిగిన కంటికి కనపడని స్పష్టమైన రూపులేని వాయువులుగా మార్చటం జరిగింది. ఈ పద్ధతినే మనం తిరగదిప్పి వాయువులను తిరిగి ద్రవంగా ఘనీభవింపజేసి దాన్ని తిరిగి గడ్డకట్టించి మాయమైన మంచు ముక్కగా చేయవచ్చు. అదేవిధంగా స్థూలమైన మానవ శరీరాన్ని ద్రవ రూపంలోకి మార్చి కంటికి అగుపడని వాయువులుగా ఆవిరిగా మార్చవచ్చు. కానీ మానవుడు దాన్ని మొట్టమొదటి రూపానికి తిరిగి ఎలా తీసుకురావాలో ఇంకా నేర్చుకోలేదు. మనసుకు, శరీరానికి, పరమాత్మకు, భౌతిక విశ్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని అతడు ఇంకా తెలుసుకోలేదు. విశ్వశక్తే ఆ తప్పిపోయిన సంబంధం. సూక్ష్మంగా స్పందించే సచేతనమైన శక్తి శుద్ధ చైతన్యం అవుతుంది. అది ఇంకా మరింత ఎక్కువగా స్థూలమైన రేట్లలో స్పందిస్తూ శరీరంగా రూపుదాలుస్తుంది. సంకల్పాన్ని ఉపయోగించటం ద్వారా మానవుడు తన శరీరంలోని శక్తి మీద నియంత్రణను సాధించినప్పుడు అతడు తన స్థూల భౌతిక శరీర స్పందనలను సూక్ష్మశక్తిగాను, సూక్ష్మశక్తిని మానసిక శక్తిగాను మార్చగలుగుతాడు. ఇంకా అదే పద్ధతి ద్వారా అతడు తన చేతనను సూక్ష్మ శరీరంగా అయ్యేటట్లు అది
భౌతిక శరీరంగా ఘనీభవించేటట్లు చేయగలుగుతాడు. గీతలో ఈ శక్తిని గురించిన ప్రస్తావన ఉంది. యోగం ద్వారా నా అనేకమైన రూపాల సత్యాన్ని, సృష్టి స్థితి లయకారక శక్తి అయిన నా దివ్య యోగాన్ని గురించి సాక్షాత్కరించుకున్నవాడు స్థిరంగా నాలో ఐక్యమైనవాడు. ఇందులో అనుమానమే లేదు. భగవద్గీత 10వ అధ్యాయం నుండి ఈ వాక్యాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. శాస్త్రవేత్తలు ఈనాడు శరీరంలో జరిగే రసాయనిక మార్పులను నియంత్రించగలుగుతున్నారు. కానీ స్థూల ద్రవ్యాన్ని నియంత్రించే జీవ రసాయన శాస్త్రాన్ని ఇంకా అవగాహన చేసుకోలేదు. సంకల్పానికి శరీరానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా శరీరం కేవలం ఆహార రసాయనాల మీదనే ఆధారపడి లేదని, సంకల్పం ద్వారా అగోచరమైన విశ్వ మూలాధారం నుండి సరఫరా అయ్యే శక్తి మీద ఆధారపడి ఉందని తెలుస్తుంది. మానవుడి శరీరంలోకి ప్రాణశక్తిని ప్రధానంగా తీసుకువచ్చేది సంకల్పం. ఒక పొడి మానవ బ్యాటరీ లాగా మానవ శరీరం ఆక్సిజన్, సూర్యరశ్మి, ఘన పదార్థాలు, ద్రవాలు, శ్వాస లేదా గుండె కొట్టుకోవడం లేకుండా ఒకానొక డోలాయమాన స్థితిలో ప్రాణంతో ఉండగలదు. కానీ చేతన, తద్వారా సంకల్పము, మానవుడు వెనుబాము, మెదడు ప్రాంతాలను పూర్తిగా విడిచిపెట్టినప్పుడు శరీరం నాశనం కావడం తప్పనిసరి అవుతుంది. సంకల్పం విశ్వశక్తిదాయిని. మన శరీర భాగాల్లోని ప్రతి కదలిక అంతకు ముందే దాని తాలూకు సంకల్పపు కదలికలో ఉంది. అగోచరమైన సంకల్పం అనే రేడియో యొక్క ప్రతిచర్యతోనూ మెదడులో ఉన్న స్టోరేజ్ బ్యాటరీ నుంచి, శరీరం చుట్టూరా ఉన్న సచేతనమైన విశ్వశక్తి నుంచి శరీరంలోకి శక్తి వస్తుంది. మీరు అలసిపోయినప్పుడు ఆహారం తినడం ద్వారా, ఆక్సిజన్ను శ్వాసించటం ద్వారా, సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలను మీలోకి తీసుకోవటం ద్వారా, లేదా నీరు లేదా ఇతర రసాలను తీసుకోవటం ద్వారా మీ శరీరంలోకి శక్తిని పంపవచ్చు. కానీ మీరు మీ చేతిని బిగించి ఒక బరువైన వస్తువుని ఎత్తుతున్నట్లుగా సంకల్పించినప్పుడు మీరు కంటికి కానరాని మానసిక సంకల్ప బలం ద్వారా మీ ఒంట్లోకి శక్తిని తీసుకువస్తున్నారు. ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది. యోగదా సత్సంగ్ సెల్ఫ్ రియలైజేషన్ బోధనలో విద్యార్థులకు నేర్పే శక్తి పూరణ అభ్యాసాలను గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఏకాగ్రతతో కూడిన సంకల్పం ద్వారా శరీర భాగాలను బిగించడంలో శరీరానికి బయటనున్న భౌతిక వనరుల నుంచి కాకుండా తెలివి కలిగిన భగవంతుడి విశ్వశక్తి నుంచి కనబడని ఈ మూలాధార శక్తి మన శరీరం లోపల బయట కూడా ఉంది. మన శరీరంలోకి శక్తిని తీసుకువచ్చే, ఉత్పత్తి చేసే ఒకే ఒక్క సందర్భాన్ని మీరు తెలుసుకుంటారు. చైతన్యానికి, స్థూల ద్రవ్యానికి, శరీరానికి, పరమాత్మకు మధ్య తప్పిపోయిన సంబంధమైన విశ్వశక్తి పైన పట్టు సాధించడం అంటే మన వాస్తవమైన ఆత్మస్వరూపాన్ని, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని, సృష్టికర్తతో అందరికీ ఉన్న ఏకత్వాన్ని తెలుసుకోవడం అవుతుంది. చైతన్యానికి భౌతిక పదార్థానికి మధ్య తప్పిపోయిన సంబంధం అనే ఈ ప్రసంగం ఇంతటితో సమాప్తం. त्राहि लोकमशेषमेतं मोहमपनय नित्यशुभमा देहि पाहि जगद्गुरो हितैहि भूस्वामिन् अभयं देहि भूस्वामिन्।